తెలంగాణ సర్కార్ రియల్ ఎస్టేట్ రంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేలా చకచకా అడుగులు వేస్తోంది. నిర్మాణ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బిడ్డర్లు, కొనుగోలుదారులకు సంబంధించిన పలు అంశాలపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేస్తోంది. ముఖ్యంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ జారీ ప్రక్రియలో ఇప్పటివరకు ఎదురవుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు పారదర్శకమైన సరళీకృత విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రియల్ ఎస్టేట్ సెక్టార్ పై టీ సర్కార్ ఫోకస్. భవన నిర్మాణ అనుమతులు మరింత సులభతరం. ఇకపై ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మరింత ఈజీ. 10% మార్టిగేజ్ ను 5% తగ్గించే యోచన. రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగానికి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భవన నిర్మాణాలకు సంబంధించిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీని మరింత సులభతరం చేశారు. గతంలో ఉన్న కఠినమైన నిబంధనల వల్ల ఓసీల జారీ ఆలస్యమయ్యేది. ఓసీలు సరైన సమయంలో అందక నిర్మాణదారులతో పాటు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీంతో ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్, నీటి సరఫరా ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఓసీల జారీని ప్రభుత్వం సులభతరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేందుకు ఇప్పటి వరకు పలు శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా ఓసీ జారీని మరింత సులభతరం చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రధానంగా చిన్నపాటి తేడాలు ఉన్నప్పటికీ నామమాత్రపు జరిమానాలతో అనుమతులు మంజూరు చేసేలా ప్రత్యేక నిబంధనలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసిన అనుమతులు ఉన్న భవనాలకు కూడా ఓసీ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. బిల్డింగ్ పర్మిషన్స్ అంటే మీకు ఓసీ సర్టిఫికెట్ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అనేది దాని యొక్క అనుమతులు సులభతరం చేసినట్లయితే అది బిల్డర్లకు మరియు కొనుగోలుదారులకు మధ్యన చాలా అంటే వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెరగకుండా అంటే సరైన సమయంలో అంటే కొనుగోలుదారుడికి ఏదైతే అనుకున్న సమయానికి బిల్డర్ అందించేటువంటి ఆ అవసరము వస్తుంది. ఆ అవసరానికి అనుగుణంగానే ఓసీ సర్టిఫికెట్ యొక్క ప్రాసెస్ అంటే అనుమతులు సులభతరం చేసినట్లయితే ఇది తప్పకుండా ఇటు కొనుగోలుదారులకు కావచ్చు, ఇటు బిల్డర్లకు కావచ్చు ఇది ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఇదే సమయంలో నిర్మాణ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రాజెక్టు భూమిలో 10% ప్రభుత్వానికి తనఖా పెట్టే నిబంధనను 5% తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల బిల్డర్లకు క్యాపిటల్ పెరిగి నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. అంతేకాకుండా 10 అంతస్తులకు పైబడిన భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఆ ప్రక్రియను ఆటోమేటిక్ చేసి ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన ఫ్లోర్ ఎత్తు 3.3 మీటర్ల వరకు పెంచుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆధునిక డిజైన్లకు ఊతమివ్వాలని సర్కార్ భావిస్తోంది. హెచ్ఎండిఏ కానీ లేదా జిహెచ్ఎంసి నుంచి ఏవైతే వాళ్ళ యొక్క ప్లాన్లను అనుసరించి బిల్డర్లు కడతా ఉన్నారో అట్టి వాటికి మాత్రమే వీళ్ళు చెక్ చేసి ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అంటే ఇక్కడ మనకు మార్టిగేజ్ కూడా బిల్డర్లకు ఒక 10% నుంచి 5% వరకు తగ్గించేటువంటి యోచన ఉంది. కాబట్టి ఇది కూడా బిల్డర్లకు కాస్త బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా గతము కంటే ఇప్పుడు అనుమతులు సులభతరం చేసినట్లయితే ఇది రియల్ ఎస్టేట్ యొక్క అంటే వేగాన్ని పెంచడానికి కానీ రియల్ ఎస్టేట్ యొక్క పనులు పుంజుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. ఇక భవన నిర్మాణాల్లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతూ బిల్డ్ నౌ వంటి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లను ప్రభుత్వం విస్తరిస్తోంది. నిర్మాణ అనుమతులకు సంబంధించి కేవలం 5 నిమిషాల్లోనే డ్రాయింగ్ స్క్రూటినీ పూర్తయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ నూతన సంస్కరణల వల్ల అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం వేగవంతం కానున్నాయి. అలాగే సామాన్య ప్రజలకు తక్కువ సమయంలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించేలా ఇక ముందు కూడా మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.